దేవుని బిడ్డలారా, దేవుని కృప, కాపుదల, భద్రత మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు ఈ సంవత్సరంలో అధికమైన మేలులు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. మీ బాధల నుండి, శ్రమల నుండి, కష్టాల నుండి ఆయన మిమ్మలను విడిపించి, పోషించి, సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 69వ కీర్తన 29వ వచనం నుండి 32 వరకు ధ్యానించుకుందాం. కృతజ్ఞత స్తుతులతో దేవుని ఘనపరిచెదను అని ఈ మాటలు తెలియపరుస్తున్నాడు దావీదు గారు. ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులతో నా దేవుని ఘనపరిచెదను అంటున్నాడు. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. మొదటిది, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. మూడోది, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను అని ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదట ఏం చెప్తున్నాడంటే, నేను బాధపడిన వాడనై. మొట్టమొదటిది బాధపడిన వాడై అని దేవుని కృతజ్ఞతాస్తుతులతో ఘనపరుస్తున్నాను. దేవా నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను అంటున్నాడు అని చెప్పి ఈ మాటలు చెప్పి కింద దేవుని కృతజ్ఞతాస్తుతులతో ఘనపరుస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఆయనను మహిమపరుస్తున్నాడు. ఏమని? దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక అంటున్నాడు. రెండవది, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. అంటే కీర్తిస్తున్నాను, స్తుతిస్తున్నాను అన్నాడు. నిజమే. చూడండి, ఎప్పుడైతే దేవుని నీవు కీర్తనలతోనూ స్తుతులతోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, ఏ బంధకాలలో ఉన్నా కూడా అన్ని బంధకాలు ఊడిపోతాయి. ఆమెన్, ఆమెన్. పౌలు శీలలు కూడా వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు భయంకరమైన దెబ్బలు కొట్టి వస్త్రాలు లాగివేసి చెరసాల్లో వేసినప్పుడు మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతించుచుండిరి. ఖైదీలందరూ వినిచుండిరి. దేవుడు వెంటనే అకస్మాత్తుగా మహాభూకంపము కలగజేసెను. ఆమెన్. అందరి బంధకములు ఊడిపోయాను. దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే దేవుణ్ణి కీర్తించడం స్టార్ట్ చేస్తావో, స్తుతించడం స్టార్ట్ చేస్తావో, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా కూడా ఆ బంధకాలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. అందుకే యేసు క్రీస్తు ప్రభు చెప్పాడు సమరయ స్త్రీతో, అమ్మా దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలన్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, సత్యం అంటే నేను యేసుక్రీస్తు ప్రభును. ఇరువురిని కలిసి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలంటే, ఇష్టపూర్తిగా దేవుడు ఆదామును చేసుకున్నప్పుడు ఆదాము దేవుని మాట వినలేని స్థితిలో ఉన్నాడు. ఆయన ద్వారా ఆయన పిల్లలైన ఈ ప్రపంచంలో వారందరికీ పాపం తీసుకొచ్చాడు. ఆ పాపము తీసివేయడానికే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడి లోకానికి పంపాడు. ఆయన మన పాపంలో మన రోగాలు భరించి కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన వెళ్తున్న సమయంలో తండ్రిని వాగ్దానం తీసుకొని
ఆదరణకర్తను పంపించి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆదరణకర్తను పంపించాడు. ఆయన్ని పరిశుద్ధ ఆత్ముడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మునితో కలిసి తండ్రి అయిన దేవుని నీవు నేను ఆరాధించవలసింది, కీర్తనలు పాడవలసింది. అప్పుడు మహాభూకంపము కలుగుతుంది. ఆ భూకంపం వలన మనుషులు చావరు, రోగాల నుంచి విడుదల పొందుతారు, పేదరికం నుంచి విడుదల పొందుతారు, సమస్యల నుంచి బాధల నుంచి విడుదల పొందుతారు, చీకటి శక్తుల నుంచి, మాంత్రిక శక్తుల నుంచి, దురాత్మల నుంచి, అంధకార శక్తుల నుంచి విడుదల పొందుతారు. ఆమేన్, ఆమేన్. అందుకే దావీదు గారు చెప్తున్నాడు, కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతించెదను అంటున్నాడు. మూడవ చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. కృతజ్ఞతాస్తుతులతో. ఎంత అద్భుతమైన దేవుడు చూడు. ఆయన చెప్తున్నాడు, నేను బాధపడ్డాను, వ్యాకులపడ్డాను, అయినా కూడా నా దేవుని కీర్తిస్తున్నాను, నా దేవుని స్తుతిస్తున్నాను, నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఘనపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన విడుదలిచ్చే దేవుడు, బాధ నుంచి విడిపించే దేవుడు, వ్యాఖ్యలో పడుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు నాకు విడుదలిచ్చే దేవుడు నా యేసయ్య అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, బాధపడు వారు దాన్ని చూసి సంతోషించుదురు అంటున్నాడు. చూసారా, బాధపోతుంది, తర్వాత సంతోషం కలుగుతుందని రాస్తున్నాడు. తీర్మానం చేసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ. తండ్రి నీకు స్తోత్రాలు. దేవా, మీ రక్షణ మమ్మల్ని ఉద్ధరించునుగాక, మీ రక్షణ మమ్మల్ని కాపాడునుగాక, మీ రక్షణ మాకు తోడుగా ఉండునుగాక. కీర్తనలతోనూ అయా స్తుతులతోనూ ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. అందరి బంధకాలు ఊడిపోవునుగాక, బలహీనతల నుంచి విడుదల కలుగునుగాక, సమస్యల నుంచి విడుదల కలుగునుగాక, వ్యాధి బాధల నుంచి విడుదల కలుగునుగాక, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగాక, మీ ఆశీర్వాదము సమృద్ధిగా కలుగునుగాక. దేవా మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ. కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ అద్భుతము చేసే దేవుడవు అయిన మిమ్ములను కలిగిన మేము ధన్యులము. అందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.